హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. రామాలయం అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది భద్రాచలంలో ఉన్నటువంటి రాముని గుడి. అంతే ఇంపార్టెన్స్ ఉండి చాలామందికి తెలియని ఈ రామాలయం గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనకు కనిపిస్తున్నటువంటిదే ఇర్విన్ గ్రామం. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరం కనుక పోయినట్లయితే టెంపుల్ వచ్చేస్తుంది. ఈ ట్రిప్కి మేము మా బ్రదర్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. హాయ్ Hi bro. Ego. హాయ్ హాసిని. ఈ సీతారామచంద్రస్వామి దేవస్థానము తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్ల గ్రామంలో వెలిసినటువంటి దేవుడు. టూ అండ్ హాఫ్ అవర్స్లో హైదరాబాద్ నుంచి సిరిసనగండ్లకైతే వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్లో ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీదనే గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. గుడికి సంబంధించినటువంటి ప్రవేశ ద్వారం కనిపిస్తుంది కదా, వెళ్ళిపోదాం ఇంకొంచెం ముందుకు. కాలినడక ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ఈ కొండ కింద మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లను ఎక్కి పైకి వెళ్ళాలి. మేము కారులో వచ్చినాం కాబట్టి కొండ చుట్టూ తిరిగి ఘాట్ రోడ్ మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. ఇది చూడడానికి చిన్నపాటి ఒక తిరుపతి కొండలాగానే కనిపిస్తుంది. ఈ గుడికి సంబంధించినటువంటి చరిత్ర అయితే చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా, వినండి. భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయంలో ఉన్న విగ్రహాలకు సిరిసనగండ్లలో ఉన్నటువంటి విగ్రహాలకు అయితే ఒక సంబంధం ఉంది. భద్రాచలానికి సమీపంలో పాల్వంచ ఉంది. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉండేవారు. వీరిద్దరూ శిల్పులే. వీరికి ఒక అరుదైనటువంటి అవకాశం లభించింది. భద్రాచలంలోని రామాలయం నిర్మాణంలో ఉన్నప్పుడు గర్భగుడికి అవసరమైనటువంటి రాముడు, సీత, లక్ష్మణునికి సంబంధించినటువంటి విగ్రహాలను తయారు చేయవలసి వచ్చింది. దానికి ఈ 2 శిల్పులు పోటీ పడ్డారు. చివరకు ఒక అగ్రిమెంట్కి వచ్చేసి ఎవరైతే తొందరగా విగ్రహాలను తయారు చేస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఇది అగ్రిమెంటు. అన్నదమ్ములిద్దరూ వెంటనే పని ప్రారంభించేశారు. కొంతకాలానికి పెద్దవాడైనటువంటి ఈ శిల్పి విగ్రహాలను తొందరగా తయారు చేసేసిండు. అగ్రిమెంట్ ప్రకారం ఇతడు తయారు చేసినటువంటి విగ్రహాలను భద్రాచలంలోని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహాలు వీరు తయారు చేసినటువంటివే. చిన్నవాడైనటువంటి శిల్పి తొందరగా విగ్రహాలు తయారు చేయలేకపోయినందుకు బాధపడ్డాడు. తాను తయారు చేసినటువంటి విగ్రహాలు అక్కడే చెట్టు కింద ఉండిపోయినవి. రోజులు గడుస్తూ ఉన్నవి. కొంతకాలానికి సిరిసనగండ్లలోని ఒక అయ్యగారి కలలోకి శ్రీరాముడు కలలో వచ్చి తన విగ్రహాలు పాల్వంచలోని ఒక కాకరకాయ చెట్టు పొద కింద ఉన్నాయని కలలో కూర్చి చెప్పిండు. ఆ అయ్యగారు గ్రామస్తుల సమక్షంలో అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఆ విగ్రహాలు అనేవి కనిపించినవి. వాటిని ఎడ్ల బండి మీద తీసుకొచ్చి ఈ విగ్రహాలను ఈ ఊరిలో ప్రతిష్ఠించారు. ఇది ఈ విగ్రహాలకు ఉన్నటువంటి చరిత్ర. ఒకవేళ గనక ఈ విగ్రహాలు మొదటగా తయారై ఉంటే మనకు భద్రాచలములోనే కనిపించేటివి విగ్రహాలు. అంతటి ప్రాశస్త ఉన్నటువంటివి ఈ విగ్రహాలు ఇవి. మేము వచ్చినటువంటి టైంలో ఎవ్వరు కూడా లేరు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడి. ముందుకైతే మనం హనుమంతుని దర్శనం చేసేసుకొని గుడి లోపలికైతే వెళ్దాం. గుట్ట మీద ఎంత ఎత్తులో ఉన్నామనేది ఈ వ్యూ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇది గుడికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ. శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్ల పండుగను గ్రామస్తులందరూ కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసేసుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. ఇది మాత్రమే కాకుండా కార్తీక మాసంలో నిర్వహించేటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో చాలామంది భక్తులు పాల్గొంటారు. పెళ్ళిళ్ళ సీజన్లో ఇక్కడ వివాహాలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ ఒక శివునికి సంబంధించినటువంటి టెంపుల్ కూడా ఉంది కనుక
ఈ శివరాత్రి ఉత్సవాలను కూడా ఇక్కడ ఒక మోస్తారుగా నిర్వహిస్తారు. గుడి లోపలికి వెళ్ళడానికంటే ముందు రాముడు, సీత, లక్ష్మణులకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిమలను మనం చూడవచ్చు ఇక్కడ. ఈ గుడికి సంబంధించినటువంటి స్వామివారి పూజా టికెట్ల వివరాలను కూడా చూడవచ్చు మీరు. గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాముణ్ణి కోరమీసాల రాముడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రాముడికి, లక్ష్మణునికి మీసాలు ఉంటవి. తెలంగాణలో ఇలాంటి కోరమీసాలు ఉన్నటువంటి రాముడు చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని చెప్పాను కదా ఈ గుడిలో. దానిలో భాగంగానే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల నిర్వహణ కూడా చేపడుతున్నారు. ఏప్రిల్ 17న శ్రీవారి కళ్యాణ మహోత్సవం, 18న పూలతేరు లేదా చిన్న రథోత్సవము, 20న పెద్ద రథోత్సవము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొనుటకు తెలంగాణ ప్రభుత్వం వారు ప్రత్యేకంగా కొన్ని బస్సులను కూడా నడుపుతున్నారు. ఈ బస్సెస్ హైదరాబాదు, ఇబ్రహీంపట్నం, మాల్, అమనగల్ తదితర ప్లేసెస్ నుంచి అందుబాటులో ఉంటవి. భక్తులందరూ గమనించగలరు. ఇది పెద్ద రథము. దీని మీదనే శ్రీవారిని ఊరేగిస్తాం. ఇప్పటి వరకు మన ఛానల్లో 5 విష్ణు దేవాలయాలను కవర్ చేయడం జరిగింది. వాటిలో ఒకటి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయము, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పలకుర్తిలోని సోమనాథ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, భువనగిరిలోని స్వర్ణగిరి. ఇది రీసెంట్ వీడియో. ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈరోజు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కనుక ఈ టెంపుల్ని ఇంతకుముందే దర్శనం కనుక చేసుకొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాం. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.